అందరికీ నమస్కారం అండి. సహజీవనం పార్ట్ 1. ఆడదానికి తనదైన ఓ ఇంట్లో స్వతంత్రంగా జీవించడం అనేది ఓ కల. ఆ కల నెరవేరబోతుంది. రమ్య కుని రాగం తీస్తూ రూమంతా కలియ తిరుగుతుంది. ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఏడాది గడిచింది. రూమ్మేట్ సౌజన్య సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. తను ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో పిఆర్ఓ. సౌజన్య మంచి స్నేహశీలి. ఏడాదిగా తామిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం పెరిగింది. రోజు రాత్రిళ్ళు ఒకళ్ళ మనసులోని భావాలు మరొకరితో పంచుకుంటూ ఆత్మీయంగా కలిసిపోతున్నారు. బహుశా ఇంకా 24 గంటల్లో తను హాస్టల్ నుండి వెళ్ళిపోతుంది. కేవలం ఒక్క సూట్ కేసు, ఓ ఎయిర్ బ్యాగ్ తీసుకొని తనిక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం సౌజన్య మరో రూమ్మేట్ దొరికేదాకా ఒక్కటే ఉండిపోతుంది. ఇన్నాళ్ళ నుంచి సౌజన్య దగ్గర దాచిన ఒకే ఒక్క రహస్యం ఇవాళ రాత్రికి చెప్పేయాలి. ఏమంటుందో? తన నిర్ణయం విని సురేష్ని జీవిత భాగస్వామిగా జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిస్తే ఏమంటుంది? చిందరవందరగా పడి ఉన్న బట్టలన్నీ మడతపెట్టి సూట్ కేసులో సర్దుకుంది రమ్య. మిగతావి బ్యాగ్లో సర్దింది. సరిగ్గా 5 అయింది. ఒక్క ఉదుటిన పర్స్ తీసుకొని బయటికి వచ్చేసింది. ఆటో తీసుకుని పిక్ అండ్ మూన్కి వెళ్ళింది. సురేష్ చిరునవ్వుతో ఎదురొచ్చాడు. హాయ్ అని పలకరించింది రమ్య. ముందు మనం వెళ్ళి ఫ్లాట్ చూసి వద్దామా అని అడిగాడు సురేష్. సరే అని తల ఊపింది. అరగంటలో ఇద్దరు కలిసి గగన్ మహల్ నర్సింగ్ హోమ్ దగ్గర ఉన్న అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ క్లాస్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూడగానే రమ్య మనసును దోచుకుంది. అడ్వాన్స్ ఇచ్చేద్దామా అడిగింది పర్సు జిప్పు తీస్తూ. ఇచ్చేశాను, అందుకేగా రూమ్కి నా దగ్గరుంది అన్నాడు సురేష్. ఇచ్చేశావా? నాకు నచ్చకపోతే అని రమ్య డౌట్గా అడిగితే, నీకు నచ్చుతుందని నాకు తెలుసు. ఏడాదిన్నర మన స్నేహంలో నీ అభిరుచి నాకు తెలియదా రమ్య? ఇక నుంచి మనం కలుసుకోవడానికి పార్కులు, ఐస్ క్రీమ్ పార్లర్లు, ట్యాంకు బండులు ఏవీ అక్కర్లేదు. మన ఇంట్లో మనం కలుసుకోవచ్చు కదూ. ఇదిల్లు మనిల్లు అని గర్వంగా అంది. అవును, మనిల్లు. రేపటి నుంచి ఈ చిన్న సామ్రాజ్యానికి మనమే చక్రవర్తులమని ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసి సంతోషపడ్డారు. పద వెళ్దాం అని అనగా ఆమెను అనుసరించి బయటికి నడిచాడు సురేష్. 8ంటికి రమ్యని హాస్టల్ దగ్గర దింపేసి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు సురేష్. కూని రాగాలు తీస్తూ హుషారుగా ఉన్న రమ్యని, సర్ది ఉన్న సూట్ కేస్ బ్యాగులను చూస్తూ రూమ్మేట్ సౌజన్య అడిగింది ఆ రాత్రి. ఊరెళ్తున్నావా రమ్య? రూమ్ ఖాళీ చేస్తున్నాను అంది. వాట్? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది సౌజన్య. అదేంటి అంత సడన్గా? రమ్య చిరునవ్వుతో సౌజన్యను చూస్తూ, నీకిది షాకింగ్ న్యూస్, కానీ నేను ఈ నిర్ణయానికి వచ్చి 4 నెలలైంది. మరి నాకు చెప్పలేదే? అసలు ఎందుకు తీసుకున్నావు ఈ నిర్ణయం? అనుమానంగా చూస్తూ అడిగింది సౌజన్య. రమ్య తన మంచం మేంచి లేచి సౌజన్య పక్కన పడుకుని, రేపటి నుంచి నీ ప్లేస్లో సురేష్ ఉంటాడు అంది. సురేషా? ఎవరు? ఎలా? విస్తుబోతూ అడిగింది సౌజన్య. పెళ్లి చేసుకున్నావా? సీరియస్గా అడిగింది. పెళ్ళా అని గట్టిగా నవ్వింది రమ్య. సౌజన్య, పెళ్ళి, తాళి, బాజాలు నాకు వీటన్నిటి మీద నమ్మకం లేదు. నేను సురేష్తో బతకాలని నిశ్చయించుకున్నాను. పెళ్ళి కాకుండానా? ఏమవుతుంది? మతిపోయిందా? మనం ఉన్నది ఇండియాలో. ఇక్కడ పెళ్ళి కాకుండా కలిసి బతికే వాళ్ళని ఏమంటారో తెలుసా రమ్య అని సౌజన్య అంటుంది. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఇది నా జీవితం. నా జీవితానికి నాకు నచ్చిన విధంగా మలుచుకునే హక్కు నాకుంది. సౌజన్య, నాకెందుకో పెళ్ళి అనే తంతు ఇష్టం లేదు. పెళ్లి పేరుతో ఒక మగవాడు నా మెల్లో ఓ తాడు బిగించి నా మీద పెత్తనం చేయడం నేను సహించలేను. నేను పూర్తిగా స్వతంత్రాల్ని. అలా ఉండటమే నాకిష్టం. అంతేకాదు, ఇంకొక విషయం చెప్తే నీ గుండె ఆగిపోతుందేమో అన్నది రమ్య. ఏంటది అని ఆశ్చర్యంగా సౌజన్య అడిగేసరికి, సురేష్కి ఆల్రెడీ పెళ్ళైంది. భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈసారి సౌజన్యకి నిజంగానే కరెంట్ షాక్ తగిలినట్టు అయింది. అక్రమ సంబంధం పెట్టుకుంటున్నావా అని తీవ్రంగా చూసింది. నువ్వే పేరైనా పెట్టు, కానీ నాకిది సక్రమం అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళి కాని వాడైతే నాకు బాధ్యతలు ఉంటాయి. నేను ఫ్రీ బాట్లా బతకాలనుకుంటున్నాను. భర్త, పిల్లలకు వండి వార్చటాలు, సేవలు చేయటాలు ఇవన్నీ నాకు బోరు. నిజంగానే నీకు పిచ్చెక్కింది. ఇంతకీ ఈ సురేష్ నీకెలా తగిలాడు? సౌజన్య కోపాన్ని మురిపంగా చూస్తూ అంది రమ్య. ఎల్ఐసి ఆఫీసులో పనిచేస్తున్నాడు సురేష్. సుమారు 1.5 అవుతుంది నేను అతని దగ్గర ఓ పాలసీ తీసుకున్నాను. తర్వాత అప్పుడప్పుడు కలుసుకోవటం, నెమ్మదిగా స్నేహం పెరిగింది.
తొలిచూపు ప్రేమ కాకపోయినా అతనంటే నాలో ఏదో ఒక ఆకర్షణ కలిగింది. అతను కూడా నన్ను అభిమానిస్తున్నాడని అర్థం చేసుకున్నాను. మా ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు, అభిరుచులు కలిశాయి. అయితే ఒకరోజు హఠాత్తుగా తెలిసింది. నాకతనికి అప్పటికే పెళ్ళయిందని, పిల్లలున్నారని. ముందు కోపం తెచ్చుకున్నాను, మండిపడ్డాను, బాధపడ్డాను. ఆ తర్వాత ఆలోచిస్తే అనిపించింది ఇది కూడా ఒకందుకు మంచిదే అని. సౌజన్య ఓ విచిత్ర వ్యక్తిని చూస్తున్నట్లు రమ్యను చూస్తూ రమ్య చెప్పేది వింటూ ఉంటుంది. రమ్య మళ్ళీ చెప్పసాగింది. మేమిద్దరం కలిసి బతకాలనుకుంటున్నాం. కానీ రొటీన్ భార్యాభర్తల్లా కాదు, మంచి స్నేహితుల్లా. మా సంతోషాలు, అనుభూతులు పంచుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా, అపూర్వంగా ఉండేలా మలుచుకుంటాం. నా జీవితం నాది, అతని జీవితం అతనిది. ఒకళ్ళ మీద ఒకళ్ళకు పెత్తనాలు లేవు, ఉండవు. సౌజన్య కొంచెం చిరాగ్గా అంటే, నీకు ఓ మగవాడు కావాలి, కానీ భర్త వద్దు, అంతేనా అని అడిగింది. పొరపాటు సౌజన్య. సురేష్ నేను ప్రేమిస్తున్నాను. అతనికన్నా గొప్పగా నన్నెవరూ అర్థం చేసుకోలేరు ప్రపంచంలో. ప్రేమించాను కదా అని నేనేనాటికి భార్యనై అతన్ని నా గుప్పిట్లో ఉంచుకోవాలనే నీచమైన కోరిక నాకు లేదు. మరి పిల్లలు పుడితే వాళ్ళకి తండ్రిగా సురేష్ని పరిచయం చేయగలవా అని అడిగింది సౌజన్య. నీవన్నీ అర్థం లేని సందేహాలు సౌజన్య. నేను బతికేది సురేష్తో అయినప్పుడు అతడు నా పిల్లలకు తండ్రి అని ఎందుకు చెప్పుకోను? అయినా ఈ విషయం ప్రస్తుతం అప్రస్తుతం. ఏమో రమ్య, నీ ధోరణి వింతగా ఉంది. ఏటికి ఎదురుతున్నావేమో అనిపిస్తుంది. ఎంతవరకు సక్సెస్ అవుతావు అని నిట్టూరుస్తూ అంది సౌజన్య. రమ్య చిరునవ్వుతో, నా గురించి ఎక్కువ ఆలోచించకు, హాయిగా నిద్రపో, గుడ్ నైట్ అంటూ లేచి తన మంచం మీదకి వెళ్ళిపోయింది. మర్నాడే రమ్య రూమ్ ఖాళీ చేసింది. సురేష్ ఓ 10 రోజుల దాకా 2 రోజులకోసారి వచ్చేవాడు. నీకు వంట బాగా చేయటం వచ్చే అన్నాడు సురేష్ ఆ రోజు గుత్తి వంకాయ తింటూ. వంట చేయటం నాకు అలవాటు, నీకు రాదా అని అడిగింది. ఎప్పుడూ చేయలేదు, నాకు అవసరం రాలేదు. మా భార్య, మా అమ్మ వాళ్ళే వండుతూ ఉంటారు ఇంట్లో అని చెప్పాడు సురేష్. ఇక్కడ అవసరం రావచ్చు, నేర్చుకో అంది నవ్వుతూ. చిత్తం అని అంటూ వాష్ మెషిన్ దగ్గరికి వెళ్ళి చెయ్యి కడుక్కున్నాడు. ఇద్దరూ భోజనాలు పూర్తి చేశాక వంటగది సర్దేశారు. పని మనిషిని మాట్లాడుకుందామా అన్నాడు కంచాలు కడుగుతున్న రమ్యతో. వద్దు, మనిద్దరి మధ్య మూడో వ్యక్తి ఉండటం నాకు ఇష్టం లేదు. పైగా పని వాళ్ళు అన్ని ఆరాలు కావాలి. నిజమే, వద్దులే. ఆమె కడిగినవన్నీ సర్దేశాడు. హాల్లోకి రాగానే, రమ్య ఇప్పుడే వస్తాను, ఇంట్లో తనకి బాగా లేదు, ఎలా ఉందో ఏంటో, ఇంటికి వెళ్ళి చూసి వస్తా అన్నాడు. సరే అంది రమ్య. ఇల్లు తీసుకున్న విషయం వాళ్ళ నాన్నకి ఉత్తరం రాసింది. రమ్య రాసిన అడ్రస్ వెతుక్కుంటూ ఉదయాన్నే ఇంటికి వచ్చిన తల్లిదండ్రులను చూసి ముందు బోల్డంత ఆశ్చర్యపోయినా తర్వాత చాలా ఆనందించింది రమ్య. ఉత్తరం రాస్తే స్టేషన్కి వచ్చేదాన్నిగా అంది తల్లి చేతిలో సూట్ కేసు అందుకుంటూ. హాస్టల్ ఖాళీ చేసి ఇల్లు ఎందుకు తీసుకున్నావు? ఒక్కదానివే ఉంటావు, ఏదైనా జరిగితే ఏంటి అని కోపంగా వాళ్ళ నాన్న రమాకాంత్ ప్రశ్నిస్తాడు. ముందు మీ ఇద్దరు బ్రష్ చేసుకురండి, కాఫీ ఇస్తాను అని మాట మార్చింది రమ్య. వాళ్ళిద్దరూ మొహం కడుక్కుని రాగానే రమ్య కమ్మటి కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతూ అడిగింది తల్లి భువనేశ్వరి. ఈ ఇంటికి అద్దెంత? ఇరుగు పొరుగు వారు అవసరం వస్తే సాయం చేస్తారా? ఆ మాటలకి రమ్య పెద్దగా నవ్వుతూ, ఇరుగు పొరుగు అవసరం వస్తే సాయం చేయడానికి రారమ్మా, అవసరం లేకపోయినా నా మీద కామెంట్స్ చేయడానికి వస్తారు అంది. కామెంట్ చేసే అవకాశం మనమిస్తే ఎందుకు చేయరు అని నాన్న రమాకాంత్ అన్నాడు. సురేష్ నా ఫ్రెండు, నేను అతను ఫ్రెండ్ని. ఒకరినొకరు నచ్చాం, ప్రేమానురాగాలు పెంచుకున్నాం, కలిసి బతుకుతున్నాం అని ఒకరికొకరు గురించి అన్నీ చెప్పింది. అంటే పెళ్లి కాకుండానే కలిసి బతికేదా? ఎక్కడ వాడు అని అడిగింది. అతను ఇక్కడ ఉండడమ్మా, సురేష్ ఇల్లు వేరే ఉంది, భార్య పిల్లలతో ఉంటాడు. మరి నువ్వు అతనితో బతుకుతున్నావెందుకు? ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన నువ్వు చాలా గొప్పదానివయ్యావా? ఇలాంటి నీచమైన పని చేసి మా పరువు తీస్తావనుకోలేదు. నీకేం కర్మ? లక్షణంగా పెళ్లి చేసుకోక ఈ ఉంపుడు గత్తె బతుకేంటి అని మండిపడింది తల్లి భువనేశ్వరి. ఇదేం కథలో జీవితమా? ఉంచుకున్న దానివని అందరూ నీ ముఖాన్ని ఉమ్మేస్తారు. అయినా తోటి ఆడదాని మొగుడిని వల్లో వేసుకోవడానికి, ఆ పిల్ల ఉసురు పోసుకోవడానికి నీకు సిగ్గు లేదా? చేదరింపుగా అంది. ఎందుకు సిగ్గు? ఆ అమ్మాయికి నేనేం అన్యాయం చేశాను? అతని సంపాదన రూపాయి అడగలేదు, అతని ఆస్తిపాస్తుల్లో భాగం అడగలేదు, అతన్ని నా ఇంట్లో కట్టేసి ఆవిడ దగ్గరికి పంపకుండా ఉండలేదు, పిల్లల్ని వదిలేయమనలేదు. నేనేమీ చేయలేదమ్మా. వారానికి ఒకసారి వస్తాడు, శనివారం వచ్చి సోమవారం ఉదయం అక్కడికి వెళ్తాడు.
రమాకాంత్ అప్పటిదాకా విని అప్పుడే మెల్లిగా నోరు విప్పాడు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు అతనెవరని అడిగితే ఏం చెప్తావు అని అడిగాడు. అసలు ఎందుకు చెప్పాలి? అతనెవరో తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకెందుకుంది అని చిరుకోపంగా అంటుంది. అంటే నీకంటూ ఓ పద్ధతి గల జీవితం, నీ చుట్టూ గౌరవనీయమైన వాతావరణం లేకుండా తెగిన గాలిపటంలా బతుకుతావా అని అడిగాడు. తెగిన గాలిపటం ఎలా అవుతాను నాన్న? నా జీవితానికి భద్రత లేదని ఎవరన్నారు? వీలైనంత త్వరలో ఓ సొంత ఇల్లు కొనుక్కుంటాను. గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఇంకేం కావాలి? రమ్య నచ్చ చెప్తున్నట్లు ఉంది. ఆ మాటలకి రమాకాంత్ చిన్నగా నవ్వాడు. ఇంకా ఏం కావాలో నేనిప్పుడే చెప్పినా నీకు అర్థం కాదులే తల్లి. కాలం గడిచిన కొద్దీ నువ్వేం కోల్పోయావో, నీకేం కావాలో నీకే తెలుస్తుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నీకంటూ ఏమీ మిగలదు. ఎందుకు నాన్న ఏదేదో ఊహించి నన్ను భయపెడతారు? నాకు నచ్చిన విధంగా బతికే హక్కు నాకు లేదా? సురేష్ చాలా మంచివాడు. అతని వల్ల నాకేం అపకారం జరగదు. సాయంత్రం రమ్మంటాను. మీరే చూడండి అని అనునయంగా అంది రమ్య. సరే రమ్మను. నీకంతగా నచ్చిన ఆ వ్యక్తి ఎవరో నాకు చూడాలని ఉంది. కానీ ఒక విషయం గుర్తుంచుకో. అతన్ని మాత్రం ఎప్పుడూ మా ఇంటికి తీసుకురాకు అని ఖచ్చితంగా చెప్పాడు. ఏం నాన్న? కొంచెం విస్మయం, బాధ కలిగిన స్వరంతో అడిగింది. అతనెవరని నా చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతారు. ఏం చెప్పాలో తెలియక నేను తెల్లమొహం వేస్తాను. మా అమ్మాయి ఉంచుకుందని చెప్పలేను. ఎందుకంటే నేను నీ అంత ధైర్యం లేనివాణ్ణి. ఏవండి, లేవండి, వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ మాటలెందుకు? ఇక్కడ ఒక్క క్షణం కూడా నేను ఉండలేకపోతున్నాను అంటూ కూర్చున్నది కూడా విసురుగా లేచి నించుంది భువనేశ్వరి. రమాకాంత్ ఆవిడ చెయ్యి పెట్టుకుని కూర్చోబెడుతూ అన్నాడు. ఆవేశపడకు భువన. సాయంత్రం నీ అల్లుడు కాని అల్లుడిని చూసి వెళ్దాం. ఓపిక పట్టు అని అంది. ఛీ, ఇది ఒక జన్మేనా అని చీదరించుకుంది భువనేశ్వరి. ఆ చీదరముకి రమ్య మనసు చివుక్కుమంది. తర్వాత వాళ్ళ అమ్మా నాన్న రమ్య జీవితంలో ఏమైనా మార్పులు తీసుకువస్తారా? లేక తనని ఒంటరిగా వదిలేసి తన ఇష్టాలకి తన దారి తాను చూసుకుంటారో తరువాయి భాగంలో చూద్దాం.